నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటుంది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం. రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు స్వీకరిస్తుంటాం. ప్రభుత్వ భూములు కాని వాటిని, ప్రైవేటు ఆస్తులని తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకి పూర్తి భద్రత భరోసా కల్పిస్తుందే తప్ప ప్రైవేటు ఆస్తులు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులుగా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చిత్రీకరించదు. అదే రకంగా CS7, CS14 ఇవి కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కూడా సైజబుల్ గా ప్రొఫెషనల్ లిస్ట్ లో ఈనాడు ఉన్నాయి. వీటికి సంబంధించిన వాటిలలో ఆనరబుల్ సుప్రీంకోర్టు ద్వారా, ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడెన్స్ ద్వారా, లేకుంటే వివిధ ఫోరముల్లో తెచ్చుకున్న గైడెన్స్ల ద్వారా గత ప్రభుత్వాలు ఏవైతే అవి అపార్ట్మెంట్లకు కానీ లేఅవుట్లకు కానీ అఫీషియల్ పర్మిషన్లు ఇచ్చారో ఆ అఫీషియల్ పర్మిషన్ ఇచ్చిన వాటన్నిటినీ CS7, CS14 కి సంబంధించిన వాటిని కూడా కండిషనల్ రిజిస్ట్రేషన్ చేయటానికి. ఎందుకు కండిషనల్ రిజిస్ట్రేషన్ అంటే ఈ CS7, CS14 అనేది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ లో కేసు నడుస్తుంది. ఆ కేసు తీర్పుకి అనుగుణంగా భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ CS7, CS14 కి సంబంధించిన వాటిని కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఈ రోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక ప్రధానంగా హైదరాబాద్ పట్టణం లోకల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఇష్యూస్ కాంట్రవర్సీ ఉన్నాయి. ఒకటి GHMC TSLR అంటే ఒక పార్సిల్ కి TSLR అని సర్వే నెంబర్ ఎలా అనుకుంటామో మనం రెవెన్యూ శాఖలో సర్వే నెంబర్ ఎలా ఉంటుందో ఈ GHMC పరిధిలో TSLR అనే ఒక నెంబర్ను వాళ్ళు చాలా ప్రాంతాల్లో ఫిక్స్ చేయటం జరిగింది. ఇటు రెవెన్యూ సెక్టర్ ఇది ఈ రోజు మేము చేసింది కాదు, రాష్ట్ర విభజన కంటే ముందు నుంచే ఉంది ఇది. సో ఈ TSLR అనేది రెవెన్యూదే, వార్డు బ్లాక్ అనేది GHMC వాళ్ళు చేసింది. ఈ వార్డు బ్లాక్ కి ఒక నెంబర్ ఇచ్చారు, ఈ TSLR కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక నెంబర్ ఇచ్చారు. ఈ 2 నెంబర్ల కాంట్రవర్సీ అన్నది ఈ రోజు మనం చేసింది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన జరగముందే ఉందనుకుంటారు. రాష్ట్ర విభజన జరగక ముందు నుంచి ఇవి నడుస్తున్నాయి. దీంతో ఈ నెంబర్లో కొన్ని ప్రదేశాల్లో కాంట్రవర్సీ వచ్చి ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన నెంబర్లు ప్రైవేటు వాళ్ళదే అనుకొని దానితో కూడా సైజబుల్ గా థౌజండ్స్ ఆఫ్ పార్సిల్స్ ని ప్రొఫెషనల్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇది ఇవాళ మనం పెట్టింది కాదు, ప్రీవియస్ గానే ఉంది అది. కానీ 2003 నుంచి ప్రొఫెషనల్ లిస్ట్ లో ఉన్నాయి. కానీ ఈ ప్రతి ఒక్క పార్సిల్ కి ఒక మెమోనో ఒక జీవోనో ఇచ్చిన వాటిని క్లియర్ చేసుకుంటూ వచ్చారు ఆ 2003 నుంచి. ఈ ఇచ్చిన మెమో జీవో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ ఇందాక చెప్పిన సిస్టమే ఇక్కడ కూడా
అప్లోడ్ చేయని కారణంగా యాజ్ పర్ కలెక్టర్స్ వీటన్నిటిని కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వచ్చినాయి. నాకు తెలిసి నియర్లీ ఒక 38,000 పార్సిల్స్. వాటన్నిటిని కూడా ఈ రోజు కానీ రేపు సాయంత్రం లోపు కూడా డెఫినెట్ గా ఆ పిఓబి 22A ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలని ఆ జిల్లా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు మాక్సిమం ఈ రోజు నైట్ కి అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుద్ది. అదే రకంగా మేడ్చల్ జిల్లాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. మేడ్చల్ జిల్లాలో ఆల్విన్ కాలనీ, యాజ్బెస్టాస్ కాలనీలో ఇక్కడ ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు స్థలాలు ఒకే సర్వే నెంబర్ లో ఉంటాయి. ఆల్విన్ కాలనీ, యాజ్బెస్టాస్ కాలనీ మేడ్చల్ జిల్లాలో ఈ రెండు ఒకే సర్వే నెంబర్ లో ఉన్న కారణంగా ప్రైవేటు ఆస్తులు అయినప్పటికీ ఆ సర్వే నెంబర్ ని బైఫర్కేట్ చేయని కారణంగా ఇవి కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వెళ్ళాయి. వీటిని కూడా ఈ వితిన్ 2-3 days లోనే రెక్టిఫై చేయటం జరుగుద్ది. జరిపే దాంట్లో ఏవైతే ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయో, ఏ మెమోలు, ఏ జీవోల ద్వారా అయితే అవి ఆనాడు రెగ్యులేట్ చేశారో వాటన్నిటినీ గౌరవ కలెక్టర్లు ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించిన వాటిని వారి వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు అధికారులకి. దానివల్ల ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్స్ కి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం జరుగుద్ది. అదే రకంగా మేడ్చల్ జిల్లా నారపల్లిలో సర్వే నెంబర్ 867లో ఇది ప్రభుత్వ భూమి, 20 ఎకరాల భూమి. ఈ ప్రభుత్వ భూమిని దాంతో పాటు ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా ఉన్నాయి. దాన్ని సర్వే చేసి జియో కోఆర్డినేట్స్ ఏర్పాటు చేసి ఎటుపక్క ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేటు భూమి అనేది దాన్ని బైఫర్కేట్ చేసి మ్యాపులతో సబ్మిట్ చేయడం జరుగుతుంది. 1-2 days లోనే అక్కడ కూడా వాటికి సంబంధించిన వాటిని ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదంతా ఒక భాగమైతే భవిష్యత్తులో ఈ వీక్ నుంచి మొదలెట్టి జిల్లాల వారీగా ఎక్స్క్లూజివ్లీ ఏవైతే ఈ రెవెన్యూకి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఫస్ట్ ఈ 4 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ లోనే జిల్లాల వారీగా ఎంఆర్ఓ స్థాయి నుంచి అప్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ వరకు నేను కూడా డిస్ట్రిక్ట్ వైడ్ గా మళ్ళీ నెక్స్ట్ వీక్, ఈ వీక్ ఎండింగ్ లోపు మళ్ళీ కూర్చుంటున్నాను. ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వంలో ఏవైతే ఈ జరిగినాయని ఉన్నాయో అవి అప్లోడ్ చేయని కారణంగా కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. మళ్ళీ నేను దాని గురించి చింతిస్తున్నాను. చింతించడమే కాకుండా వాటిని 100% ప్రభుత్వ పక్షాన రెగ్యులేషన్ చేస్తాము. అదే విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కాపాడేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉందో అదే పద్ధతిలో ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడే దాంట్లో ప్రభుత్వం 360 degrees లో వెట్టింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో జరిగిన వాటిని అడ్వాంటేజ్ తీసుకొని గవర్నమెంట్ ఆస్తుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే అటువంటిది చేయలేమని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి మిత్రులకి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ 4 జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు కూడా ఎక్కడైతే పరిస్థితి ఉందో అటువంటిది ఇందాక టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ వర్తించుద్ది, దాన్ని కమ్యూనికేట్ చేయాలని మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ, మీడియా మిత్రులు కూడా నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా. మీ దృష్టికి ఇందాకనే ఒక మిత్రుడు ఒక పేపర్ ఇచ్చారు. అదే రకంగా మీ దృష్టికి ఏదన్నా చిన్న అంశం వచ్చినా నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది.
తప్పకుండా నాకు కూడా కమ్యూనికేట్ చేయండి. ఇదేదో నాకు సంబంధించింది కాదనో, ఇదేదో జరిగిపోవాలనో, ఇతరత్రో ఈ ప్రభుత్వానికి